అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక శాఖ నుండి ప్రజలకు, కళాకారులకు, సాహితీవేత్తలకు అందరికీ కూడా ముఖ్యమైన కార్యక్రమాలు రెండు మీ ముందుకు తీసుకురావడం, ప్రతిష్టాత్మకంగా వాటన్నిటిని మీ అందరికీ అందజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ కార్యక్రమ వివరాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మీ అందరినీ ఆహ్వానించి ప్రజలకు మీ ద్వారా చేయాలని ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగిందండి. ఈ రెండు కార్యక్రమాలు కూడా కళలకు, కళాకారులకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకు, అసలు తెలుగు సంస్కృతికి జరుగుతున్న పట్టాభిషేకం లాంటివి. మొదటిది ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం. ఇది జూలై 25, 26వ తేదీల్లో ఉండవల్లి గుహల్లో నిర్వహించబడుతుంది. అదేవిధంగా రెండవది అమరావతి చిత్రకళా వీధి. ఇది 8, 9వ తేదీలలో ఆగస్ట్ గుంటూరులో విద్యానగర్ రోడ్డు, రింగ్ రోడ్లో ఇది జరగబోతుందండి. ఈ కార్యక్రమాలు రెండింటి లక్ష్యం ఒకటే అండి, ఆంధ్రప్రదేశ్ను మరొక్కసారి భారతదేశ సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఇప్పుడు మేము చేపట్టడం జరుగుతుంది. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి వీటన్నిటి గురించి ప్రతిసారి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మాట్లాడుతూనే ఉన్నాయి, కానీ మన కళాకారులకు, మన సాహితీవేత్తలకు సరైన వేదికను మనం అందించలేకపోతున్నాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కళలకు, కళాకారులకు పట్టాభిషేకం జరగాలి అన్నది ప్రథమ లక్ష్యంగా తీసుకోవడం వల్లనే 5 సంవత్సరాలు గుర్తింపు లేకుండా పోయినా కూడా కళాకారులకు మరొక్కసారి ఉగాది పురస్కారాల ద్వారా, తెలుగు భాషా దినోత్సవంలో జరిగే పురస్కారాల ద్వారా కానివ్వండి, వారికి మరి ఒక్కసారి గౌరవాన్ని మనం అందించడం జరిగింది. అదేవిధంగా మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అనేక సందర్భాల్లో తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి కళలను కాపాడడం కోసం, జానపద కళలను కూడా ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా కళాకారులకు పెద్దపీట వేయటం మనం అందరం చూస్తున్నాం. వారిచ్చిన ఆ స్ఫూర్తితోటే ఈ రోజున అమరావతి చిత్రకళా వీధి అనే ఒక కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఉన్న చిత్రకారులందరి కోసం పోయిన సంవత్సరం రాజమండ్రి వేదికగా ఓపెన్ ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్, ఇది 25 సంవత్సరాల నుండి బెంగళూరులో జరుగుతున్న చిత్ర సంతే అనే ఒక కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అక్కడ 25 సంవత్సరాల నుండి జరుగుతుంది. 1500 మంది ఆర్టిస్టులు వస్తున్నారు. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి పెడితే ఎంతమంది ఆర్టిస్టులు వస్తారు? మహా అయితే ఒక 100-200 మంది వస్తారేమో. మనం కూడా ఆ సంఖ్య చేరుకోవడానికి మనకు కూడా దాదాపు ఒక 25 ఏళ్ళు కాకపోయినా ఒక 10 ఏళ్ళైనా పడుతుంది అనుకున్న టైంలో లాస్ట్ ఇయర్ ఆర్టిస్టులు అందరితోటి మాట్లాడి, మీరు కళను ప్రదర్శించడానికి వేరే రాష్ట్రాల వైపు చూడక్కర్లేదు, మన రాష్ట్రంలోనే ప్రతి రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి కళను ప్రదర్శించే రోజుని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ నుండి మీకు అందరికీ అందిస్తామన్న మాట ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం రాజమండ్రిలో అమరావతి చిత్రకళా వీధి పేరుతో 550 మంది ఆర్టిస్టులు 6 రాష్ట్రాల నుండి తరలివచ్చి మన రాజమండ్రిలో వాళ్ళ కళను ప్రదర్శించారు అని అంటే అది అమరావతి చిత్రకళా వీధి ద్వారా రాష్ట్రంలో ఉన్న చిత్రకారులందరికీ కూడా మేము ఇచ్చిన గౌరవం, ఒక గొప్ప వేదిక అని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాం. పోయిన సంవత్సరం మొదటి సంవత్సరం కావడం వల్ల అది ఒక్క రోజుకు మాత్రమే పరిమితం చేసాం. దాదాపు 550 ఆర్టిస్ట్ స్టాల్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు అన్నీ సందర్శించలేకపోయారు. కాబట్టి ఈ సంవత్సరం మనం ఇది గుంటూరులో ఘనంగా 2 రోజులు అంటే ఆగస్టు 8, 9వ తేదీలలో 2 రోజులు కూడా 800 స్టాల్స్, దగ్గరగా 800 ఆర్టిస్టులని మనం తీసుకొని వాళ్ళందరి కళను కూడా ప్రదర్శించే ఒక గొప్ప కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ శ్రీకారం చుట్టిందండి. ఇది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. నిజం చెప్పాలంటే ఈ ఆలోచన నాకు ఎప్పుడు మొదలైందంటే, ఈ శాఖని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు అందించిన తర్వాత, ఈ కమిషన్ అందించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో అసలు కల్చర్ కమిషన్లు ఎలా వర్క్ అవుతున్నాయో తెలుసుకునే క్రమంలో బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడో విజయనగరం నుండి, శ్రీకాకుళం నుంచి మన చిత్రకారులందరూ వాళ్ళ పెయింటింగ్స్ అన్నీ పట్టుకుని వెళ్ళి రాజమండ్రిలో ప్రదర్శిస్తుంటే, అదేంటి ఎంతో కష్టం కదా అక్కడి నుండి పెయింటింగ్స్ అన్నీ తీసుకొని మోసుకొని వచ్చి ఎక్కడో బెంగళూరులో వాళ్ళు కొంటారో కొనరో తెలియదు ఆ ఎగ్జిబిషన్లో, మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారంటే, మాకు ఎంత గొప్ప ఆర్ట్ మాలో ఉన్నా కూడా మేము ప్రదర్శించడానికి మాకు సరైన వేదికలు లేవండి మన రాష్ట్రంలో,
ఏ బెంగళూరులోనో, గోవాలోనో, కేరళలోనో, ఢిల్లీలోనో జరిగితే కనీసం ఇంట్లో ఉంచుకోకుండా పెయింటింగ్లు 10 మంది చూస్తారన్న ఉద్దేశంతో ప్రతి రాష్ట్రానికి మేము వెతుక్కుంటూ వెళ్తున్నామని ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈసారి మన రాష్ట్రంలోనే పెడతామని మాటిచ్చి మన రాష్ట్రంలో ఇది నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్ట్ ఫెస్టివల్కి ఒక గొప్ప స్టేజ్ని ఇవ్వబోతుంది. ఇది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి గర్వకారణం. కాబట్టి ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా తెలుగు భాష గురించి మన రాష్ట్రంలో అనేక సభలు జరుగుతున్నాయి, అనేక సాహితీ సదస్సులు జరుగుతున్నాయి. చాలా ఆనందం, చాలా గర్వంగా ఉంది. తెలుగు కోసం ఎంతోమందికి కృషి చేస్తుంటే గవర్నమెంట్ సైడ్ నుండి కూడా ఖచ్చితంగా తెలుగు భాషను రానున్న తరాలకు అందించే లక్ష్యంతో, అంటే కేవలం ఈ తరం లేదా పోయిన తరం సాహితీవేత్తలకు మాత్రమే కాకుండా కొంత వినూత్నంగా తెలుగు భాషను నెక్స్ట్ జనరేషన్స్కి అందించే ఒక ప్రయత్నాన్ని కూడా చేస్తున్నామండి. అది కూడా ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా, అంటే తెలుగు మహోత్సవం అనే ఒక కార్యక్రమం ద్వారా నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ కూడా తెలుగు భాషను మాట్లాడే భాషగానే కాకుండా తెలుగు భాషను ప్రతి ఒక్కరు స్పృశించే భాషగా అందించాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ ఈ కాలేజ్ స్టూడెంట్స్, పెద్ద పెద్ద సాహితీవేత్తలు వాళ్ళందరినీ కలిపి ఒకరి దగ్గర నుండి ఒకరు నేర్చుకునే విధంగా అనేక రకాలైన వినూత్నమైన కార్యక్రమాలను కూడా ఇందులో మనం చేర్చడం జరిగిందండి. ఇందులో భాగంగా ఇది 25, 26వ తేదీలలో మనకి ఎంతో గొప్ప వారసత్వ సంపద మన చుట్టూనే ఉంది. అందులో భాగంగా ఉండవల్లి గుహలని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ఇంత గొప్ప వారసత్వ సంపద అనేక మందికి చేరువ చేయడానికి ఇదొక వేదికగా కూడా కావాలన్న ఉద్దేశంతో ఉండవల్లి గుహలలో ఈ శని ఆదివారాల్లో 25, 26వ తేదీన ఈ కార్యక్రమం అండి. మొదట ఉండవల్లిలో సూర్యోదయ సుప్రభాతం అంటూ అక్కడ ఉన్న నేచర్ని మనం మ్యూజిక్ ద్వారా, తెలుగు సాహిత్య గీతాలు, భక్తి గీతాల ద్వారా మనం ఉండవల్లిలో సూర్యోదయ సుప్రభాతం కార్యక్రమంతో ఇది మొదలుపెట్టుకొని ఆమె మాట అక్షర బాట అంటూ మహిళా సాహితీవేత్తలు, మహిళా రచయిత్రులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మహిళల రచనలు సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తాయి, మొల్ల దగ్గర నుండి ఎద్దనపూడి సులోచన రాణి వారి వంటి వరకు అసలు మన రచనల్లో ఎటువంటి మార్పులు వచ్చాయన్నది ప్యానెల్ డిస్కషన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. చెట్టు నీడన చిరుగాలి కవిత్వం అంటూ అక్కడున్న నేచర్ మధ్యలో కవి సమ్మేళనం వంటి కార్యక్రమం, అన్నిటికంటే ముఖ్యంగా అమ్మమ్మ కథల ముచ్చట్లు అంటూ పోయిన జనరేషన్లో అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవారండి. ఈ రోజున అటువంటివి చాలా తక్కువైపోయాయి, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అవ్వడం వల్ల. కాబట్టి అమ్మమ్మ కథల ముచ్చట్లు అని 12 years లోపల ఉన్న పిల్లలందరికీ కూడా అక్కడికి ఆహ్వానించి పెద్దలు కృష్ణకుమారి గారితోటి, ఆల్ ఇండియా రేడియో కృష్ణకుమారి గారి వంటి వారితోటి పిల్లలకి పంచతంత్రం కథలు, మోరల్ స్టోరీస్ వంటివన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది. అదేవిధంగా గరికపాటి గారి ప్రవచనాన్ని కూడా ఆ రోజు పెట్టడానికి ప్రయత్నిస్తున్నామండి. అది కూడా కన్ఫర్మ్ అవుతుంది కొద్ది రోజుల్లో, రానున్న 1-2 రోజుల్లో. ఇవన్నీ కూడా ఏంటంటే అండి మనకి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా తెలుగుని ఈ తరం వాళ్ళలో నాటే ఒక ప్రయత్నం. అదేవిధంగా తర్వాత రోజు నెక్స్ట్ జన్ తెలుగు అంటూ తెలుగు ఎందుకు అవసరమో ఈ తరం పిల్లలకి రుద్దే కార్యక్రమం కాకుండా అసలు వాళ్ళ ద్వారానే అసలు తెలుగు ఎందుకు అవసరం, మన చదువులు ఆ తర్వాత ఉద్యోగం అంతా ఆంగ్లంలో ఉన్నప్పటికీ మనం ఎందుకు తెలుగు నేర్చుకోవాలని ఈ జనరేషన్ పిల్లలతోటి చెప్పించే ఒక ప్యానెల్ డిస్కషన్ని, అదేవిధంగా అక్షరాల్లో ఆంధ్ర వైభవం అని, ఆంధ్ర కల్చర్ విషయానికి వచ్చేసరికి, సంస్కృతి కళాకారుల విషయానికి వచ్చేసరికి తమిళనాడు, కర్ణాటక, కేరళ అంటాం కానీ ఆంధ్రప్రదేశ్ పేరు ఎందుకో కొంత వెనకబడింది. ఆ వెనకబాటుతనాన్ని కొంత దూరం చేసే విధంగా అక్కడికి వచ్చిన రచయితలందరితోటి పూర్వ ఆంధ్ర వైభవం ఎలా ఉండేది, సంస్కృతి లేదా కళలు, కళా పోషణలో ఎలా ఉండేది అన్నది వాళ్ళ రచనల ద్వారా అక్కడ రాసి అదేదో ఉపయోగపడని ఒక రచనగా మిగిలిపోకుండా దాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అందజేసి వారి ద్వారా ఈ ప్రపంచానికి పూర్వ ఆంధ్ర వైభవాన్ని తెలియజేసే ఒక ప్రయత్నాన్ని కూడా చేస్తున్నాం. అదేవిధంగా నవస్వరం, సోషల్ మీడియాలో మనగళం అని ఈరోజు అందరం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో కింద ఒక స్పీచ్ ఉంటే దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ వీడియోలో, అదంతా కూడా ITHANU ఇతను, ఇలా ILA అంటే అది చదివేది తెలుగు వాళ్ళే అయినా కూడా ఇంగ్లీష్లో రాయడం మనం చూస్తున్నాం. అలాంటివి కాకుండా తెలుగు వాళ్ళే చదివేటప్పుడు తెలుగు లిపిని ఎందుకు వాడకూడదు, ఇలాంటి చిన్న చిన్న మార్పులను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా అందించి, ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు దాని గురించి ఆలోచించుండరు, అలాంటి ప్యానెల్ డిస్కషన్స్ ద్వారా కొత్త ఐడియాస్ని జనరేట్ చేసి సోషల్ మీడియా అనేది ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి
చిన్నగా మన వాళ్ళకి మన భాష మన లిపిని మర్చిపోకుండా చేసే ఒక చిన్న ప్రయత్నం కూడా దాని ద్వారా చేస్తాము. అంతేకాకుండా ఇది గుంటూరు పార్లమెంట్లో జరుగుతుంది. మన కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు కాబట్టి వారి డిపార్ట్మెంట్ అయిన తపాలా శాఖ నుండి మనం అమ్మకి నాన్నకి మనకి ఎంతో చేస్తున్న వారెవ్వరికి కూడా ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుండం. మన చిన్నప్పుడున్న పోస్ట్ కార్డ్స్లో పూర్తిగా తెలుగులో లెటర్స్ కనుక రాస్తే నేను ఇచ్చట క్షేమమే నువ్వచ్చట క్షేమమా అటువంటి మాటలతో మన అమ్మకో నాన్నకో మన ఇంట్లో చెల్లికో అన్నకో ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు మన కోసం చేస్తున్న దానికి చిరునామాతో సహా తెలుగులో రాస్తే ఆ లెటర్ని వారు రాసిన ఆ సందేశాన్ని వారు రాసిన చిరునామాకి పంపించే ఇది కూడా మేము కార్యక్రమాన్ని కూడా దీనిలో శ్రీకారం చుడుతున్నాం. ఇవన్నీ ముగింపు సభగా 26వ తేదీ సాయంత్రం పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా తెలుగు సాహితీవేత్తలు, విద్యార్థులు, యువ ప్రతినిధులు, సాహిత్య సంస్థలు వీరందరినీ ఆహ్వానించి వెంకయ్య నాయుడు గారిని కూడా మనం చీఫ్ గెస్ట్గా ఆహ్వానించుకోవడం జరిగింది. వారు రానున్న 1-2 రోజుల్లో వారి ఆమోదాన్ని కూడా తెలియజేస్తారు. మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఉంటారు. వీరందరి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమాలను ఒకసారి క్రోడీకరించి ఒక మంచి సందేశంతో యువతకు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానివ్వండి, మన తెలుగు సంస్కృతిని ఎలాగా రానున్న తరాల్లోకి తీసుకెళ్ళాలి అన్న ఒక మెసేజ్ తోటి ఈ సభను ముగించడం జరుగుతుందండి. ఇది కేవలం ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జానపద కళలు కానివ్వండి, సంగీతం కానివ్వండి, నృత్యం కానివ్వండి, లలిత కళలు ఏవైనా కానివ్వండి, ఫైన్ ఆర్ట్స్, వీటన్నిటికి కూడా ప్రతి సంవత్సరం కళాకారులు అందరూ కలిసే ఒక వేదికని ఖచ్చితంగా మేము సృష్టిస్తామండి. సంవత్సరానికి ఒకసారి ప్రతి కళకు ఒక యాన్యువల్ ఈవెంట్ని క్రియేట్ చేసే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఈ 2 కార్యక్రమాలను లాంచ్ చేసి మీ అందరికీ పరిచయం చేద్దామన్న మేము అన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, అదేవిధంగా మా CEO మల్లికార్జున్ గారు, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికంటే ముఖ్యంగా ఏ ఒక్క విన్నపం అడిగినా కూడా సాంస్కృతిక కమిషన్ నుండి ఏ కార్యక్రమానికి కూడా నో చెప్పకుండా సంస్కృతిని, కళలను ముందుకు తీసుకెళ్దామని ఎప్పుడు ప్రోత్సహిస్తున్న మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, అదేవిధంగా పాఠశాలల్లో కూడా కళలను పెంపొందించాలి అన్నగానే ఖచ్చితంగా వాటికి ఒక వేదికను అందిద్దామని మాకు ఎప్పుడు తోడ్పాటుగా ఉన్న నారా లోకేష్ గారు కానీ వీరందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కళాకారులు, రచయితలు, కవులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక సంస్థలు, నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే అండి, ఇది ప్రభుత్వం తరపున చేసే ఒక చిన్న కార్యక్రమం కాదు, ఇది మీ అందరి కార్యక్రమం. మీ అందరూ భాగస్వామ్యులై ప్రభుత్వాన్ని వేదికగా తీసుకొని మీరు ఈ కార్యక్రమాలు నడిపించుకోవాలి. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నిటి నుంచి ప్రతి కళాకారుడికి వాళ్ళ కళకు గొప్ప వేదిక ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా మన అందరం కలిసి కృషి చేయాలి. ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రభుత్వం నిర్వహించే ఒక బ్రిడ్జ్ అవుతుందే కానీ మీ అందరు కూడా ఇందులో పాల్పంచుకొని మీ భుజస్కంధాల మీదుగా ఈ కార్యక్రమాల నిర్వహణ జరగాలి అన్న ఉద్దేశంతో నేను ఆల్రెడీ చిత్రలేఖనం కళాకారుల వారితో అందరితో కానివ్వండి, సాహితీవేత్తలు అందరితో కానివ్వండి, జూమ్ కాల్స్ ద్వారా అనేక రకంగా ఫిజికల్ మీటింగ్స్ ద్వారా వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి. ఇది మన భాష, మన సంస్కృతి, మన గర్వం. కాబట్టి మీ అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ ఆమోదాన్ని తెలియజేసి అందరూ ఇందులో పాల్పంచుకోవాలని, పిల్లలకి మన సంస్కృతి అంటే ఏంటో నేర్పించడానికి యూట్యూబ్ వీడియోల ద్వారానో అనేక కార్యక్రమాల ద్వారానో కాకుండా ఇటువంటి వాటికి తీసుకుని వస్తే వాళ్ళు మన సంస్కృతి అంటే ఏంటో చూసి నేర్చుకునే ఒక అవకాశం కూడా దొరుకుతుందని ప్రజలందరూ కూడా దీన్ని స్వీకరించి ఖచ్చితంగా రావాలి అని ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారం. లేదండి, ఎదురుగా మనం పార్కింగ్ స్లాట్స్ని కూడా అరేంజ్ చేస్తున్నామండి. ఆ పార్కింగ్ అవన్నీ కూడా మేము ఫైనలైజ్ చేసిన తర్వాత క్లియర్గా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ప్రెస్ ద్వారా కానివ్వండి, పార్కింగ్ ఎక్కడ అన్నది మేము తెలియజేస్తాం. దీని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తామండి. మామూలుగా ఎవరి పార్టీకి వాళ్ళకి వచ్చే పని అయితే మాత్రం మేము పార్కింగ్ స్లాట్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నాం.
బస్సెస్ కూడా ఒకసారి ప్లాన్ చేస్తామండి. అవునండి. అయ్యో లేదండి, అది కంప్లీట్ అయిపోయింది. మీరు ఒక్కసారి ఇప్పుడు వెళ్ళినా కూడా దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ మొత్తం పూర్తిగా రెనోవేషన్ చేయడం జరిగింది. నేను పూర్తి అయిపోయిందండి. అనేక సార్లు నేను రాజమండ్రి వెళ్ళి దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీని ఏ విధంగా పునరుద్ధరించవచ్చు, మేము అక్కడ ఏదో రంగులేసేసి ఆ బిల్డింగ్ వరకు బాగు చేస్తే ఉపయోగం లేదని ఆర్టిస్టులందరినీ అక్కడ సమ్మేళనం చేసి వారికి బాధ్యతను కూడా అందించడం జరిగిందండి. మీరందరూ కలిసి ఇక్కడ అనేక కార్యక్రమాలు జరపాలి. బిల్డింగ్ని కొత్తగా తయారు చేస్తే సరిపోదు, మీరు దాన్ని రన్నింగ్లోకి కూడా తీసుకురావాలని చెప్పి ఆర్టిస్టులందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆ భవనాన్ని మీరు ఒకసారి సందర్శిస్తే మా వద్ద కూడా ఫొటోస్ ఉండాలి. మొత్తాన్ని పునరుద్ధరించి కొత్త కళ ఈరోజు దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి యాజ్ ప్రామిస్డ్ వచ్చిందండి. ఈసారి కూడా అమరావతి చిత్రకళా వీధిని మరొక్కసారి మేము ఒక సామాజిక కార్యక్రమంతో ముడిపెట్టాము. ఈసారి అమరావతి చిత్రకళా వీధి నుండి ఆర్టిస్టులు వారి సహాయం ద్వారా మేము పెయింటింగ్ కిట్స్ని స్కూల్ చిల్డ్రన్, గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అందరికీ అందించి ఆల్రెడీ ఆర్టిస్టులు అందరితో మాట్లాడడం జరిగిందండి. సాటర్డే సండేస్లో నో బ్యాక్ డే ఉన్న రోజున గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకు వచ్చిన కళను పిల్లలకు కూడా ఉచితంగా బోధన చేసే విధంగా చిత్రకారులు అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అవునండి, గూగుల్ ఫామ్ ఈరోజు ప్రిపేర్ అయిపోయిందండి. వారికి ఒకసారి పంపించి, ఎందుకంటే మనకి ఇందులో దాదాపు మీరు చూస్తే 8 కార్యక్రమాలు ఉన్నాయి. 8 కార్యక్రమాల్లో మనకి 4 కార్యక్రమాల్లో రచయితలు, కవులు వారందరి కూడా సహకారం కావాలి కాబట్టి ఆ 4 కార్యక్రమాలని డివైడ్ చేసాం. మిగతా 4 యువతకి సంబంధించినవి. వాటికి కాలేజెస్కి, స్కూల్స్కి అప్రోచ్ అవుతున్నామండి. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి. సార్ పర్లేదు. అది అమరావతిని ఈరోజు మనం ఎంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి. మీకు తెలియంది కాదు, పెద్దలు పేర్లు అనేక రకాలు అనుకుంటారండి. ఈరోజు ఆల్రెడీ ప్రకటించిన రాజధానికే కొత్త పేర్లు ప్రతిపాదిస్తున్నారు. లేదండి, మనకి విజయవాడకు సంబంధించింది, మనకి రాష్ట్రానికి సంబంధించింది ఒక పెద్ద ఆర్ట్ గ్యాలరీని అమరావతిలో నిర్మించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దానికి ఏ పేర్లు పెట్టాలన్న సమాలోచన తీసుకొని ఆ పేరుని రూపొందిస్తారు. కానీ ఇక్కడ ప్రస్తుతానికి అమరావతి అన్న పేరుని ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఇప్పుడు చూస్తే మీరు అమరావతి చిత్రకళా వీధి కూడా అమరావతి అని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనది ఒక కొత్త క్యాపిటల్. దేశం మొత్తానికి మనం అనేక మంది కళాకారులు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన క్యాపిటల్ ఇది అని వాళ్ళకి తెలియజేసే ఒక ప్రయత్నం కూడా లేదు. అదే అంటున్నాను మీతో, అనేక పేర్లు ప్రతిపాదనలోకి వస్తాయండి. చివరికి ఫైనల్ చేసేది ఒకటి ఉంటుంది. కనీసం ఒక 10 పేర్లు 20 పేర్లు అనుకున్న తర్వాత ఒకటి ఫైనల్ చేస్తారు. అందులో భాగంగా ఏది ఇంపార్టెంట్, ఏది ఇప్పుడు ఆవశ్యకత ఉంది అన్న దాని ప్రకారం దాన్ని ఫైనల్ చేసుకోవడం జరిగిందండి. మనకి ఎందుకంటే పెద్ద ఆర్ట్ గ్యాలరీ అమరావతిలో కూడా రాబోతుంది. దాని పేరుని అనేక మంది చిత్రకారులతో సంప్రదించి దానికి తీసుకోవడం జరుగుతుంది. పర్యవేక్షణ ఉందండి మాకు. ఎక్కడ వరకు లేదంటారు? పర్యవేక్షణకి మనకి కల్చర్ కమిషన్. అవునండి, అవునవును. అది మన ఫొటోస్ అని కాదండి, మనం ఏ బేసిస్లో తీసుకుంటున్నామండి డీటెయిల్స్. సుమన్ గారు ఎక్కడున్నారు? మనం వాటికి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ అన్నీ తీసుకుంటే అవి కూడా సవరించే ప్రయత్నం మా డిపార్ట్మెంట్ మీరు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఫుల్ టైం ఆక్యుపైడే ఉంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యక్రమానికి సాంస్కృతిక వారధులుగా మా టీం అందరూ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి చిన్న చిన్నవి ఏమన్నా మిస్ అయ్యి ఉండొచ్చు, వాటిని కూడా సరిదిద్దుకుంటామని మీకు ఈ సందర్భంగా. అవును, రచయిత్రుల మహాసభ 100% అండి. ఎందుకు అంటున్నానంటే నేను మీకు చెప్పేటప్పుడే నేను క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇది పెద్ద పెద్ద సాహితీ సభలతోటి, మహాసభలతోటి దీనికి పోలిక లేదు. ఇది ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే సాహితీ సభలకి ఎప్పుడు కూడా మీరు యంగ్ జనరేషన్ రావడం చూసుండరు. ఎందుకు నేను మొన్న కూడా ఒక కార్యక్రమానికి వెళ్తే 70 ఏళ్ళ పైబడిన వాళ్ళు 120 మంది వచ్చారన్నారు.
నాకు ఆనందంగా లేదండి. 30 ఏళ్ల లోపల వాళ్ళు ఎంతమంది వచ్చారని అడిగాను. ఎందుకంటే ఏ కళ అయినా సాహిత్యం అయినా బ్రతికేది పోయిన తరాల వాళ్ళు ఎంత గొప్పగా చూశారన్న దాన్ని బట్టి కాదు, రానున్న తరాల వాళ్ళు దాన్ని ఎంత గొప్పగా స్వీకరించారన్న దాన్ని బట్టి. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, నేను అందుకే పదే పదే స్ట్రెస్ చేశాను, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందించే ప్రయత్నమే ఈ తెలుగు మహోత్సవం అండి. దానికి ప్రభుత్వం చాలా ఆలోచన చేస్తుందండి, మీకు కూడా తెలుసు. కొంత ఇది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అనేక మంది విద్యార్థులకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి దీని గురించి విద్యాశాఖ మాత్యులు, అదేవిధంగా సాంస్కృతిక శాఖ మాత్యులు, భాషా కోవిదులు అందరూ కూడా కూర్చొని చర్చలు జరుపుతున్నారు. దానిపైన ఒక సమాలోచన త్వరలో బయటకు వస్తుంది. లోగోని మార్చాలండి, తప్పకుండా మీ ఆలోచనని స్వీకరిస్తాం. 6 months ఎందుకు? దానికి మనం మార్చచ్చు, మనం అది లోగో మార్పించాలి ముందు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ కమిషన్ తప్పకుండా అండి మీ ఇన్పుట్ని తీసుకుంటాం. అవును, ఇంకొకటండి, తెలుగు భాషని మనం ప్రమోట్ చేస్తున్నాం అనగానే ఇంకెలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే తెలుగు అధ్యాపకుల్లాగా ఒక మాట కూడా ఇంగ్లీష్ రాకుండా అంటే అది జరగదు. అలా మాట్లాడి అసలు ప్రయత్నం కూడా చేయకుండా దూరంగా వెళ్ళిపోతాం. అలా కాదండి, మనం తెలుగుని గౌరవించాలి. దానిలో ఉన్న ఇప్పుడు మనకి పద్యాలు, నిన్నే పెంసాని చంద్రశేఖర్ గారి దగ్గర ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ వారిని మీరు ఒకసారి స్కూల్లో నేర్చుకున్న ఒక గుర్తున్న పద్యం చెప్పమంటే వారు అప్పటికప్పుడు చెప్పారు. ఇలాగా పాతవి మనం ఒక్కొక్కటి ఒక్కో స్టెప్లో నేర్చుకుంటూ అందరికీ గుర్తు చేస్తూ మన మూలాలు ఎంత తీయనైనవో, మన భాష ఎంత తీయనైందో చిన్నగా తెలియజేయాలన్నది మా ఉద్దేశం అండి. ఇంకెవరికైనా బ్రౌచర్ మేము లాంచ్ చేస్తాం. అదేవిధంగా ఇది అమరావతి చిత్రకళా విద్య. ఒకసారి ఇది మనకి మొన్న గుంటూరులో సినిమా లాంచ్ అయ్యి, ఇది లెనిన్ సినిమా లాంచ్ అయ్యి, ఇది సక్సెస్ మీట్ అయిందండి, అందులో ఇది లాంచ్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలండి.